నా పేరు జొన్నగడ్డ విజయ్ కుమార్, లోక్ జనశక్తి పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు. సత్తెనపల్లికి చెందిన కేంద్రీయ విద్యాలయంలో 8వ తరగతి చదువుతున్న పత్తిపాటి అంకిత పాల్ ఇటీవల విజయవాడలో సంగీతంలో జరిగిన స్వరాల ఆలపించే విషయంలో గిన్నిస్ బుక్ రికార్డు సాధించడం జరిగింది. 18 దేశాలకు సంబంధించిన ఒకే రోజు సుమారుగా 1146 మంది కలిసి ఆన్లైన్లో ఈ యొక్క స్వరాలు వినిపించడంతో గిన్నిస్ బుక్ సాధించడం జరిగిందన్నమాట. ఇది సత్తెనపల్లికే గర్వకారణంగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక పక్క చదువుతో పాటుగా ఇటువంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఈ యొక్క బాబు వెళ్ళటం చాలా మంచి శుభపరిణామం. అదేవిధంగా మిగతా విద్యార్థులు కూడా ఇటువంటి బాబుని అంకిత పాల్ని ఆదర్శంగా తీసుకొని చదువుతో పాటుగా అటువంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేస్తే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకటే చెప్పారు, చదవండి, విద్య ద్వారానే మన యొక్క జీవన ప్రమాణాలు మారుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏపీజే అబ్దుల్ కలాం గారు, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారు కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ బాబుని ఈ విధంగా ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళ తల్లిదండ్రులు పత్తిపాటి కిరణ్ బాబు కానీ అదే మేడం గారు కానీ బాబు ఏ రంగంలో రాణించాలని అనుకుంటున్నాడో ఆ రంగానికి తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించడం చాలా మంచి శుభపరిణామం. ఈరోజు మా లోక్ జనశక్తి పార్టీ తరఫున సత్తెనపల్లిలో బాబుని సన్మానిస్తూ ఉన్నాము.